మరణము కోసం వచ్చింది కాదు. మరణము కోసము వచ్చింది కాదు. లాజరు అనే వ్యక్తికి ఆ వ్యాధి మరణము కోసం వచ్చింది కాదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. వారి భయాన్ని మనం చూస్తూ ఉంటాం. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వారి కళ్ళల్లో భయాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు అంటారు, యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనంలో, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనేను అని ఉంది ఇక్కడ. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ లాజరు యొక్క అక్క చెల్లి మరియ మార్తలు యేసు ప్రభు వారి దగ్గరికి, నీ స్నేహితుడైనటువంటి లాజరు మా సహోదరుడు, అతను రోగి అయి ఉన్నాడు, అతని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, అతను చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడు, ఇక అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనే వర్తమానము యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఈ వర్తమానాన్ని మనము దేనికి సాదృశ్యంగా తీసుకోవచ్చు? యేసు ప్రభు దగ్గరికి లాజరు యొక్క అక్క చెల్లి పంపిన వర్తమానాన్ని మనము దేనికి సాదృశ్యంగా తీసుకోవచ్చు అంటే, ప్రియ దేవుని సంగమా, ప్రార్థనకు సాదృశ్యంగా తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికండి? ప్రార్థనకు సాదృశ్యంగా తీసుకోవచ్చు. దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మన సాదృశ్యం తీసుకోవచ్చు. అయితే చాలా సందర్భములో దేవుని బిడ్డలుగా మీరు చేస్తున్న ప్రార్థన, దేవునికి మీరు విజ్ఞాపన చేసిన విజ్ఞాపనలు ఎలా ఉంటాయి? చాలా భయము, ఆందోళనతో కూడిన విజ్ఞాపన. అయ్యా, ఈ శ్రమలు, ఈ కష్టాలు అన్నాడు. అక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు అంటారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింతలేదా? ఆ దోణిలో ప్రయాణం చేస్తున్న అకస్మాత్తుగా గాలి తుఫాను వారి మీదకి వచ్చినప్పుడు, ఆ దోణి గాలి తుఫానుకి అల్లాడిపోతున్నప్పుడు అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింతలేదా? ఈరోజు చాలామంది, అయ్యా మేము నశించిపోతున్నాం. ఏమైపోతున్నాం? నశించిపోతున్నాము. దేనికి నశించిపోతున్నారు? రోగం వస్తే అయ్యో నేను నశించిపోతున్నాను, చావు కోసం వచ్చింది. సమస్య వస్తే అయ్యో నేను నశించిపోతున్నాను. ఈరోజు చాలామంది జీవితాల్లో అయ్యో నశించిపోతున్నాను. ఇక్కడ ప్రార్థన వారు చేస్తున్నారు. శిష్యులు, అయ్యా కాపాడు అంటున్నాడు. ఈ వ్యాధి మరణం కోసం వచ్చేది కాదు. ప్రియ దేవుని కుమారుడు, దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో యొక్క వాక్యం చెబుతుంది, ఈరోజు దేన్ని బట్టి నువ్వు చింతిస్తున్నావు? ఆ చింత నీ నాశనానికి వచ్చింది కాదు అనుకోవచ్చు. ఇంకేమి లేదు, ద్వారాలన్నీ కూడా మూయబడ్డాయి, ఇక మార్గము లేదు. అదేగా నువ్వు బాధపడేది. మార్గము లేదు, ద్వారం తెరవబట్ల మూయబడ్డాయి, సమస్యలు ఒక్కసారిగా దాడి చేస్తూ ఉన్నాయి అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఇది నాశనం కోసం. దేవుడు ఇస్తున్న వాగ్దానం, ఈ రాత్రి ఇది నీ నాశనం కోసం వచ్చింది కాదు, ఇది నీ మరణం కోసం వచ్చింది కాదు. నువ్వు అనుభవిస్తున్న బాధ, నింద, అవమానము, రోగము, సమస్య, నష్టము, కృంగుదల, బలహీనత, అవమానము, నింద నీ యొక్క నాశనము కోసము కానీ మీ మరణము కోసము కానీ వచ్చినది కాదు. దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది కూడా నీ నాశనం కోసం వచ్చింది కాదు.
దేవుడు చెప్తున్న మాట, చక్కటి జవాబు వారు అక్కడ దేవుడికి తెలియపరిచారు. ఇది ప్రార్థనగా సాదృశ్యం తీసుకుని దేవుడు అడగండి, మీరు దేవుడు గొప్ప జవాబు ఇవ్వబోతున్నాడు. అక్కడ జవాబు వచ్చింది. యేసు మార్తను ఆమె సహోదరుడు లాజరును ప్రేమించాను. ఆయన 2 దినాలు వెళ్ళేటప్పటికి అప్పుడు లాజరు చనిపోయాడు. చనిపోయి 4 దినాలు అయిపోయింది, సమాధి చేయబడ్డాడు. అక్కడ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వారు అంటున్నారు ఏమనంటే, ఇదిగో 17వ వచనము, యోహాను సువార్త 11:17 వచనం, యేసు వచ్చి అది వరకు అతను 4 దినములు సమాధిలో ఉండి నేను తెలుసుకున్నాను. బేతని యెరూషలేమునకు సమీపమై ఉండేను, దానికి ఇంచుమించు కోసల దూరము. కనుక యూదులు అనేకులు వారి సహోదరులు వచ్చి మార్తను మరియను ఓదార్చుటకే వారి ఎద్దకు వచ్చి చుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని ఇన్ని ఆయన ఎదుర్కొని వెళ్ళాను, కానీ మరి ఆ ఇంటిలో కూర్చుని ఉండేను. మార్త యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఇండిని అనలా, నా సహోదరుడు చావకుండాను, ఇప్పుడైనా నువ్వు ఈ దేవుని ఏమడినను దేవునికి అనుగ్రహించినను మెరుగుదమనను. యేసు నీ సహోదరుడు మరలా లేచున్నామని చెప్పగా మార్త ఆయనతో, అంచెదినమున పునరుద్ధానమందు లేచిన ఎరుగుదనను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడుని ఎప్పటికీ చనిపోవడం. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకములకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు నమ్ముచున్నాను ఆయనతో చెప్పగా ఆమె మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి పిలుచున్నాడు. తన సహోదరిని మరి రహస్యంగా పిలిచాను. ఆమె వెళ్ళి త్వరగా లేచి ఆయన ఎద్దకు వచ్చాను. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన కలుసుకున్న చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియు త్వరగా లేచి వెళ్ళిన చూచి ఆమె సమాధి యొక్క ఏడ్చుడిగా అక్కడికి వెలుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళింది. అంతటా మరియా యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి అడగా నా సహోదరుడు చావకుండెను. ఆమె ఏడ్చుటే, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటే చూచి యేసు కలవ బాగులను ములుగుచు అతను ఎక్కడ వచ్చి అడుగుగా వారు, ప్రభువా వచ్చి చూడమని ఆయనకు చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచి కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించుని చూడండి చెప్పుకునేది. వారిలో కొందరు గుడ్డు వాడి కళ్ళు తెరిచి ఈయన అతను చావకుండా చేయలేడా అని చెప్పి యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతను చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికే వాసన పుట్టిన ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతుమని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. అని అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూతుమని నేను నీతో చెప్పలేదా అంటే, ఈ రాత్రి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఏం చూస్తారండి? దేవుని మహిమను చూస్తారు. మీరు విశ్వాసంతో అడగండి. మీరు మీ సమస్య ఇక్కడ అంటున్నారు, ఆయన చనిపోయి 4 దినాలు అయింది, కంపు కొడతాడు. అతను ఆ సమాధి మీద పొర్లించిన రాయిని తీసివేస్తే అతడు ఏమవుతాడు? కంపు కొడతాడు. ఈరోజు డాక్టర్ 4 రోజులే చెప్పారు బ్రతకాలి. నీకు ఒక సమస్యకి ఎన్ని రోజులు, నీ పరిస్థితికి ఎన్ని రోజులు, ఒక నెల, 2 నెలలు, సంవత్సరాలు విడుదల పొందవు, నీకు బెయిల్ రాదు, కోర్టులో కేసు గెలవలేవు, అప్పులు తీర్చలేవు, రోగాన్ని జయించలేవు. ఇదే నీ సమస్య. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే చూడండి, వాక్యం చెబుతుంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతుమని నేను నీతో చెప్పలేదా? నీవు నమ్మితే దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మాట వింటున్న మీలో దేవుని మాట వింటే, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మీ మనస్సును పెట్టుకుంటే, నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తారు. ఆమేన్. దేవుని మహిమను మీరు చూస్తారు. అంతట వారు రాయి తీసివేసి యేసు కన్నులపైకి, తండ్రి నీవు నా మనవి విననందున నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుచున్నాను, ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితమని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితే నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా
చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చానో అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండని అంతటి యేసు మీరు అతని కట్లు విప్పిపోనేయండి వారితో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి మరి అందుకు వచ్చి ఆయన చేసిన కార్యము చూసిన యూదులు అనేకులైనది విశ్వాసం వచ్చింది. చూసారా, దేవునికి అసాధ్యమైంది ఏముందండి? లాజరు బయటికి రా. ఎవరితో మాట్లాడుతుండే ఆయన? ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాదు, ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి లాజరును పైకి రమ్మంటలే. ఆయన చనిపోయి 4 రోజులైంది, ఆయన సమాధి చేయబడ్డాడు. 4 రోజులకి డీకంపోస్ట్ అయిపోతుంది, మనిషి 3 రోజులకి కుళ్ళిపోవడం, దుర్వాసన రావాలి. రాలా దేవునికి స్తోత్రం. రాలా. నీ జీవితం కూడా నశించిపోదు, నువ్వు కూడా నష్టపోవు, నువ్వు కూడా పడిపోయి ఉండవు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచితే మీరు మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. లాజరును లేపిన దేవుడు పడిపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడు. ఆయన నాశనమైన నీ బ్రతుకును తిరిగి కట్టబోతున్నాడు. నష్టాలు నీ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడు. సరసాలను నీ జీవితాన్ని విడుదల చేయబోతున్నాడు. ఆయన బంధకాలను నీ బ్రతుకును విడిపించబోతున్నాడు. ఆయన కష్ట నష్టాలు శ్రమలో ఉన్న నీ జీవితాన్ని ఆయన విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. అద్భుతం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ప్రియ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, నీవు నమ్మితే దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. చనిపోయి 4 రోజుల్లో సమాధిలో పడి ఉన్న ఆ లాజరును దేవుడు తిరిగి లేపినట్టుగా నీ జీవితంలో పడిపోయిన నీ జీవితాన్ని, కృంగిపోయిన నీ జీవితాన్ని, అనగారిపోయిన నీ బ్రతుకును, అప్పుడు పాలైన నీ బ్రతుకును, నష్టపోయిన నీ బ్రతుకును, పాప పాలైన నీ జీవితాన్ని క్రీస్తు తన రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన దేవుడు నీ కొరకు, నా కొరకే శిలువ మీద ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు దేవుడు. ఆ రక్త ప్రోక్షణ ద్వారా నీకు విడుదల, నీకు మోక్షము, నీ పాపము నుండి నీకు విమోచించబడాలంటే క్రీస్తు రక్తము అవశ్యము. నీ శాపం నుంచి విడుదల పొందాలంటే క్రీస్తు శిలువ రక్తము నీకు అవసరమై ఉన్నది. నీ అంధకారమైన బ్రతుకుల నుంచి విడుదల పొందాలంటే, నీ పాపకరమైన శాపకరమైన జీవితం నుంచి విడుదల పొందాలంటే క్రీస్తు రక్తము నీకు అవసరమైనది. ప్రియ దేవుని సంగమా, కష్టము, నష్టము, శ్రమ, ఇబ్బందులు, భయంకరమైన పాపకరమైన జీవితం విడుదల పొందాలంటే క్రీస్తు రక్తము నీకు కావాలి. అందుకే సర్వలోక మానవ పాప పరిహారార్థమై ఆయన రక్తము చెందించబడింది. నీ కొరకు అనేకుల కొరకు చెందించబడిన పరిశుద్ధమైన రక్తము క్రీస్తు రక్తము. ఎందుకు శిలువ మీద క్రీస్తు తన రక్తాన్ని చెందించాడంటే నీ పాపము నుంచి విడుదల చేయాలని, నీ శాపకరమైన బ్రతుకు నుంచి విడుదల దయచేయాలి. ఈనాడు విశ్వసిస్తే అనుకుంటున్నారేమో, నా జీవితము మారదు, నా బ్రతుకు మారదు, నా కష్టాల నుంచి విడుదల పోవు, ఇదిగో నా శరీరం నుండి ఈ రోగం విడిచిపోదంటున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు లేచిరా. లాజరుతో వాళ్ళందరూ అయ్యా చనిపోయి 4 రోజులైంది, అతను దుర్వాసన వస్తాడు. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మితే అంటున్నారా, ఇక నీ సమయం అయిపోయింది, నువ్వేమి చేయలేవు అని అంటున్నారా? దేవుడు అంటున్నాడు, నమ్మితే. హల్లెలూయా. మీరు నమ్మితే దేవుడికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. శూన్యములో ఆకాశమును వేలాడదీసిన వాడైన, శూన్యముల సృష్టినంతా కూడా నిర్మించిన వాడు, వేలాడదీసిన వాడైన, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఎర్ర సముద్రమును పాయ చేసిన దేవుడు, 2 వైపులా గోడగా నీటిని నిలిపిన దేవుడు, 6 నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు, ఆకాశము తెరిచి మన్నాను కురిపించిన దేవుడు, బండను చించి శ్రేష్టమనిచ్చిన దేవుడు. ఈ రాత్రి అంటున్నాడు, నువ్వు లేని ఈ పరిస్థితిలో ఉన్న దేవుని మాటకు లోబడు. లాజరు పైకి రా. చనిపోయిన వాడు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అద్భుతం నిశ్చితం జరగాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఉన్న స్థలంలోంచి నువ్వు లేచినా, నువ్వు ఉన్న పరిస్థితి నుంచి లేవు. నేను లేవలేను అని కురుకుపోయి ఉన్నామేమో, ఆలోచిస్తున్నామో, ఆ స్థితిలో కాదు, నువ్వు లేవు. దేవుడు అంటున్నాడు, లే.
మనం లేచినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన చేతిలో జరిగిస్తాడు. లేవు దేవుడు అంటున్నాడు, నువ్వు లే, దేవుడు స్థానం చెప్పి లేవు. అబ్రహాము అంటున్నాడు, తండ్రి చనిపోయి, సహోదరుడు చనిపోయి, 75 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు లేకుండా, భార్య గుర్రాలు ఉన్న అబ్రహాము అంటాడు, నువ్వు లేవు, నువ్వు ఉన్న స్థలంలో వచ్చి నువ్వు లేవు, నేను చూపించే స్థలానికి వెళ్ళు, నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు, దేవుని మీద ఆధారపడవు. ఆయన మాటకు లోబడితే మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైందేమీ లేదు, సమస్తము సాధ్యమే కనుక ఆయనకు లోబడి ఆయన మాట మీద మీరు ఆధారపడితే అద్భుతం చేస్తాడు. అట్లా ధన్యత మనందరికీ దయచేయడు కాక. ఆమె మహాపరిశుద్ధమైన తండ్రి మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగానే వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపించారు. సూటిగా మీరు మాట్లాడదాం. ఎంతోమంది జీవితాల్లో ఆయన లాజరు యొక్క సహోదరులు యూదులు ఇంకా లాజరు చనిపోయాడు, ఇంకా పరిస్థితి చేజారిపోయిందని అతను సమాధి చేసి వచ్చేసారు. 4 దినాలు అయింది. కానీ ప్రభా మీరు వెళ్ళారు, నువ్వు నమ్మితే దేవుడు మహిమను చూస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా ఇక్కడ జీవితం అయిపోయింది, అనగారిపోయింది, ఏమీ లేదనుకుంటున్నారేమో. కానీ వారితో నాతో మాట్లాడిన దేవుడు అనిపిస్తూ ఉంటారు. అయ్యా, ఎంతమంది అయితే మాటలు వింటున్నారో, ఎంతమంది అయితే ఇక వాక్యాన్ని చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా మీరు దర్శించిన వారి జీవితంలో వారు కలిగి ఉన్న ప్రతి విధమైన ఇబ్బంది నుంచి మీరు విడుదల దయచేసి అద్భుతాన్ని ఈ రాత్రే జరిగించమని, వారి జీవితంలో ఆశ్చర్యకాలను జరిగించి సహాయం చేయమని. అలాగే 24, 25, 26 3 దినాలు జరగబోతున్నాయి. ఈ యొక్క ఉపవాస గుడికలు కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. 3 దినాలు కూడా ప్రత్యేకపరచమని, సహాయం దయచేయమని, ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజల సంఘాన్ని కూడా దీవించమని యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.